पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఇప్పుడు ఉన్నటువంటి మీ పరిస్థితికి ఒక మార్పు చేసుకోవాలి. ఒక మార్పు చేసుకున్నప్పుడు ఒక అనంతమైనటువంటి ఆ తత్వంతో ఏకమవటానికి అది దోవ చూపుతూ ఉంటుంది. ఈ విశ్వమంతా కూడా ఆ విశ్వేశ్వరుడే అన్నప్పుడు, ఆ విశ్వేశ్వరునితో ఏకమవ్వాలి అన్నప్పుడు ఇక్కడ రాగద్వేషాలు అన్నవి, ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేటటువంటిది అడ్డుకుంటూ ఉంటాయి. వీటన్నిటి నుండి కూడా మీరు బయటపడి తీరాలి. అయితే వీటన్నిటి నుండి బయటపడాలి అని అనుకున్నప్పుడు ఇప్పటివరకు మీరున్నటువంటి వాతావరణం వల్ల, మీకున్నటువంటి ఆలోచనల వల్ల ఇది సాధ్యపడుతుందా అనేటటువంటిది మీలో అందరికీ ఉన్నటువంటి భావన. అయితే ఒకరి పట్ల ఒక ప్రేమ వ్యక్తం చేయటానికి, ఒకరి పట్ల ఒక సానుభూతి వ్యక్తం చేయటానికి, ఒకరి మేలు కోరటానికి మీరు అనుకుంటున్నట్లుగా అది క్రియారూపంలోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా. ఇది ఆధ్యాత్మికతలో చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. ఇప్పటికీ మీలో చాలామంది దానం చేయటము అనేటప్పటికీ వెనక్కు వెళ్ళేటటువంటి వాళ్ళు, డబ్బు విషయానికి వచ్చినప్పుడు కనపడకుండా ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని అంటే అది మనకున్నటువంటి ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఏదో పోగొట్టుకుంటాము అని. లోపల నుంచి మార్పు రావాలి. అది లోపల నుంచి మార్పు వచ్చినప్పుడు కానీ ఆ త్యాగం అనేటటువంటిది బయట ఆచరించడానికి కుదరదు. అది లోపల రావాలి. అది లోపల లేనప్పుడు బయట చేసేటటువంటి ఈ దానము, ఈ ధర్మము, ఈ దక్షిణ, ఇవన్నీ కూడా నిజానికి హృదయపూర్వకంగా చేసేవి కావు. చాలామంది విషయాల్లో ఒక మొక్కుబడిగానే సాగుతూ ఉంటుందన్నమాట. కొంతమందిలో ఉండవచ్చు సవ్యంగానే, కాదంటం లేదు. ఎక్కువ మందిలో అది లోపల ఏదో పీకుతూ ఉంటుందన్నమాట. ఇది సరైనది కాదు. నిజానికి ఒక సరైనటువంటి దాన్ని మనం ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు లోపల నుండి ఒక మార్పు రావాలన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అంటే లోకా సంస్థ సుఖినో భవంతు అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సూత్రాన్ని ఆచరణ పెట్టడం కోసం ఇది మాట్లాడుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే అనుకున్నప్పుడు ఈ విశ్వాన్ని నీవు ప్రేమించగలగాలి. ఈ విశ్వంలో ప్రతి దాన్ని కూడా నీవు ప్రేమించగలగాలి. ఈ విశ్వంలో ప్రతి జీవి యొక్క సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని నువ్వు కోరుకుని తీరాలి. ఈ విధంగా చెప్పుకున్నప్పుడు ఈ విశ్వంలోని ప్రతి జీవి యొక్క శాంతిని, ఆనందాన్ని, సుఖాన్ని కోరుకోవటం అనగానే మనకు బయట కనపడేటటువంటిది ఏంటంటే మన బాహ్యమైనటువంటి సంపద తరుక్కుపోతుందేమో, వాటన్నిటికీ కూడా మనం ఆ విధంగా సహాయపడితే అన్న భావన కలుగుతుంది. ఇదే నేను ఇప్పటివరకు మీతో చెప్పింది. ఇది ఇటు నుంచి వెళ్ళటం కాదు, బాహ్యమైనటువంటి దాని నుంచి వెళ్ళటం అన్నది కాదు, లోపల నుండి రావాలన్నమాట. లోపల నుండి రావాలి. ఇది లోపల నుండి వచ్చినప్పుడు బాహ్యమైన మార్పు అదే వచ్చి తీరుతుంది, తప్పకుండా వచ్చి తీరుతుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అంతకన్నా కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే బాహ్యంగా ఆచరించేదానికన్నా కూడా లోపల చేసుకునేటటువంటి ఒక మార్పు ఎన్నో రెట్లు ఎక్కువ
విలువైనటువంటిది, ఎక్కువ ఉపయోగపడేటటువంటిది ఉంటుంది అన్నది. మీకు ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను. ఏమని అంటే, ఒక వ్యక్తి బాహ్యంగా అన్నదానం చేస్తున్నాడు, లేదా గుడికి ఏదో గుడి కట్టడానికి ఒక సందా ఇస్తున్నాడు, లేదా ఏదో ఒక కార్యక్రమానికి ధనరూపేణ దానం చేస్తున్నాడు అని అనుకుందాం. ఇది దేని కిందకు వస్తుంది? దేహంతో చేసేటటువంటి పని ఇది. దేహంతో చేసేటటువంటి పని ఇది. ఈ పని వల్ల అతనికి ఒక 40% పుణ్యం వస్తుంది అనుకుందాం. ఈ పని చేయటం వల్ల, ఆ వ్యక్తికి ఒక గుడికి సందా ఇవ్వటం వల్ల, ఒక దైవ కార్యానికి దేహంతో సేవ చేయటం వల్ల, ఇలాంటి కార్యక్రమాల వల్ల, ఈ దేహంతో చేసేటటువంటి కార్యక్రమాల వల్ల 40% పుణ్యం వస్తుంది అని అనుకున్నదాం. ఆ వ్యక్తి అవి ఇచ్చేసిన తర్వాత వేరే ఎవరో వచ్చినప్పుడు వాళ్ళ మనసు గాయపడే విధంగా పరుషంగా బండగా బూతులే తిడుతున్నాడు అనుకోండి, నోటితో చేసే కర్మ ఇది నోటితో చేసే కర్మ అన్నమాట. ఈ నోటితో చేసేటటువంటి ఈ కర్మకు నిజానికి ఎన్ని మార్కులు పోతాయో తెలుసా? 50 మార్కులు పోయినట్లే. ఇందాక 40 మార్కులు వచ్చినాయి, ఇప్పుడు 50 మార్కులు పోయినాయి. ఏమైంది? చివరకు 10 మార్కులు లోటులో పడిపోయాడు అన్నమాట. 10 మార్కులు లోటులో పడిపోయాడు. సరే, అంతవరకు ఆగితే సరి. మనస్సులో ఎన్నో పనికిమాలినటువంటి మురికి ఆలోచనలు అన్నమాట, మామూలుగా కాదు. అందరి మీద కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, పగ, రకరకాలైనటువంటి మురికి ఆలోచనలు ఆ ఆలోచన బయటకు వస్తే మొత్తం అందరూ ఆశ్చర్యపోయే అంత మురికి భావాలన్నమాట, మకిలి భావాలు, భయంకరమైనటువంటి ఆ ఆలోచనలు, ఇవన్నీ కూడా మనస్సులో చేస్తున్నప్పుడు దీనికి ఎన్ని మార్కులు పోతాయో తెలుసా? 60 మార్కులు పోతాయి. ఏమైంది? చివరకు 70 మార్కులు లోటు బడ్జెట్లో పడ్డాడనమాట. 70 మార్కులు లోటు బడ్జెట్లో పడ్డాడనమాట. చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, కర్మ అన్నప్పుడు మనో వాక్ కాయ కర్మ అన్నది గ్రహించలేకపోవటం. మనస్సులో వచ్చేటటువంటి ప్రతి ఆలోచన కూడా కర్మే. అలాగే నీ నోటితో వచ్చేటటువంటి ప్రతి మాట కూడా కర్మే. అలాగే నీ దేహంతో చేసేటటువంటిది ప్రతిదీ కూడా కర్మే. మనో వాక్ కాయాలతో చేసేటటువంటి ప్రతి కదలిక కూడా కర్మే అనబడుతుంది. నువ్వు ఏ కర్మ చేస్తున్నావు? సత్కర్మ చేస్తున్నావా, దుష్కర్మ చేస్తున్నావా అన్నది. బాహ్యానికి దేహంతో సత్కర్మ చేస్తున్నాము అనుకుంటారు. బాహ్యానికి రకరకాలైనటువంటి దానాలు, ధర్మాలు, తీర్థయాత్రలకు వెళ్ళటాలు, ఇవన్నీ కూడా చేస్తూ ఉండవచ్చు. ఇంకా కొందరు నోటితో కూడా విష్ణు సహస్రనామము ఇలాంటివి పారాయణ చేస్తూ, వాటిని పఠించుతూ, దైవ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. మనస్సు ఎలా ఉంది అన్నది, మనస్సులో ఏ కర్మ చేస్తున్నావు అన్నది. ఎందుకనంటే మనస్సులో ఆలోచనలు వల్ల చేసేటటువంటి కర్మ 100కి 80% అనుకుంటే, 80% అనుకున్నట్లయితే వాక్కు ద్వారా చేసేటటువంటి కర్మ 15%. ఏమైందప్పటికీ 95. దేహం ద్వారా చేసేటటువంటిది 5. ఏ కర్మ ఎక్కువ జరుగుతుంది?
రోజు మొత్తంలో ప్రతి మనిషి కూడా ఏ కర్మ ఎక్కువ చేస్తున్నాడు? దేహంతోనా, వాక్కుతోనా, మనస్సుతోనా? అర్థమవుతుందా మీకు ఈ విషయం? దేహంతో చేసుకునేటటువంటి దాన్ని సరిచేసుకుంటున్నారు. అలాగే కొంతమంది వాక్కుతో చేసేదాన్ని సరిచేసుకుంటున్నారు. ఎందుకని? ఈ రెండు బయటపడతాయి కాబట్టి. ఈ రెండు బయటపడతాయి కాబట్టి, బాగోదు కాబట్టి, ఏమన్నా అనుకుంటారు కాబట్టి. మరి మనస్సులో జరిగేటటువంటి కర్మను ఏ విధంగా నియంత్రించుకుంటున్నారు అన్నది, మనసులో జరిగేటటువంటి కర్మను ఏ విధంగా నియంత్రించుకుంటున్నారు, ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు అన్నది, ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు అన్నది. ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము? మనం ఒక మకిలి పోగొట్టుకొని ఆ అనంతమైనటువంటి ఆ జ్ఞానంతో మనం ఏకమవ్వాలి అన్నప్పుడు మనకి అడ్డుకుంటున్నటువంటిది ఏ కర్మ అడ్డుకుంటున్నది? నిజానికి ఎక్కువగా ఏ కర్మ అడ్డుకుంటుంది? ఇప్పుడు మనస్సులో జరిగే కర్మ అడ్డుకుంటుంది. మన మార్పు అనేది ఎక్కడి నుండి జరగాలి? ఇప్పుడు మనస్సులో జరిగే కర్మలో మార్పు జరగాలి. ఇప్పుడు ఏ కర్మ చేయాలని మనం అనుకున్నాము? ఇప్పుడు ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని దేహమే అనుకున్నప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా నీవు ప్రేమించి తీరాలి. ప్రతి జీవి యొక్క సుఖశాంతుల కోసము నువ్వు కర్మ చేయాల్సి ఉంటుంది. ప్రతి జీవి యొక్క సుఖశాంతుల కోసము కూడా నీవు కర్మ చేసినప్పుడే ఈ విశ్వంలోని ప్రతి జీవి యొక్క సుఖశాంతుల కొరకు నీవు కర్మ చేసినప్పుడు మాత్రమే, ఆ విధమైన దృష్టితో నీవు ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆ విశ్వేశ్వరునితో ఏకమవ్వగలవు. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క సుఖశాంతుల కోసము కర్మ చేయటం అంటే ఏమిటి? కర్మ ఎన్ని విధాలుగా ఉంది? ఇప్పుడు మనో, వాక్, కాయ కర్మలు. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి కొరకు కూడా నీవు ఉపయోగపడే కర్మ చేయాలి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి కొరకు కూడా, జీవి యొక్క సుఖశాంతుల కొరకు కూడా నీవు కర్మ ఆచరించాలి అనుకున్నప్పుడు ప్రతి వాళ్లకు కూడా గుర్తు వచ్చేటటువంటిది ఏ కర్మ? కాయక కర్మ. దేహంతో చేసేటటువంటి కర్మే గుర్తు వస్తుంది. స్థూలమైనటువంటి కర్మే ప్రతి వాళ్లకు కూడా గుర్తొస్తుంది. ఈ స్థూలమైనటువంటి కర్మ చేయటానికి మన మనసులు ఒప్పుకోవు. ఎందుకని? అవి కరడుగట్టిపోయి ఉన్నాయి. దాని యొక్క ఉపయోగం ఏమిటి అన్నది తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. అర్థమవుతుందా మీకు? అందుకని అది మనం చేయలేము. అది చేయలేము కాబట్టి ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిది మనకు కాదు అనేటటువంటి ధోరణిలో ఉన్నారు. ఈ మిగతా వాళ్ళందరూ మేమేదో చేస్తున్నాము అని అనుకుంటున్నారు. ఆ చేసేదంతా కూడా ఎంతవరకు అనేది మీకు తెలుసు. వాళ్ళు ఎంత ముందుకెళ్తున్నారు అనేది కూడా మీకు తెలుసు. ఒక అంతిమ లక్ష్యం వైపు వాళ్ళు వెళుతున్నారా అన్నది, ఆ పరమాత్మతో ఏకమవటానికి కావాల్సినటువంటి రీతిలో ఆ సంసిద్ధత అన్నది, ఆ సన్నద్ధత అన్నది వాళ్ళు చేసుకుంటున్నారా అన్నది. ఎందుకని అంటే ఇదే కారణం అన్నమాట. ఇప్పుడు లోపల నుంచి మార్పు చేసుకోవాలి. ఏ మార్పు చేసుకోవాలి అన్నది, ఏ స్థాయిలో మార్పు చేసుకుంటూ రావాలి? ఇప్పుడు కర్మ ఎక్కువ ఎక్కడ జరుగుతుందన్నారు ఇందాక? అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? ఏ స్థాయిలో జరుగుతుంది? మనసు స్థాయిలో జరుగుతుంది. కాబట్టి మనసు స్థాయిలో కర్మ జరగాలి. మనస్సు అంటే ఏమిటి? ఆలోచనలు. ఆలోచన స్థాయిలో ఒక కర్మ జరగాలి. ఏ కర్మ జరగాలి? ఇక్కడ ఈ విశ్వంలోని ప్రతి జీవి యొక్క సుఖము, శాంతి నీవు కోరుకోవాలి. అర్థమవుతుందా? అలాగే దాన్ని వాక్కులో కూడా వ్యక్తం చేయవచ్చు. నీ మనసులో కోరుకోవటం వల్ల నీకేమైనా నష్టమా? నీ ఆస్తి ఏమి కోల్పోవు కదా. అర్థమవుతుందా?
అలాగే నువ్వు వాక్కు ద్వారా వ్యక్తం చేయటం వల్ల కూడా ఇక్కడ నీవేం నష్టపోవు కదా. ఇక మూడో దాని దగ్గరకు వచ్చేటప్పటికి క్రియారూపంలో శారీరక కర్మ అన్నది, ఇవి రెండూ సరైనప్పుడు దానికి కావలసినటువంటి సంసిద్ధత అన్నది సహజంగానే ఏర్పడుతుంది. దాని గురించి బెంగపడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏం లేదు, ముందు ఈ రెండు ఆచరించుకుంటూ వచ్చినప్పుడు. ఎందుకని చేయాల్సినటువంటి మహత్తరమైనటువంటి కర్మ, మానసిక కర్మ అన్నది నీవు సరిగ్గా చేయగలిగినట్లయితే నీ లోపల పాత్ర శుభ్రపడుతుంది. ఎప్పుడైతే నీ పాత్ర శుభ్రపడిందో అప్పుడు నీవు ఆ విశ్వప్రజ్ఞతో ఏకమై ఆ విశ్వరహస్యాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి అర్హత, అధికారం నీకు ఏర్పడుతుంది. అందుకని మహర్షులు కనిపెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి సత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు. ఇవి మహామంత్రాలు అన్నమాట. ఇది మనస్సులో చేసేటటువంటి కర్మ. ఈ సృష్టిలోని ప్రతి జీవి యొక్క సుఖాన్ని, శాంతిని కోరుకోవటం అన్నమాట. మనస్సులో ఈ కర్మ జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు నిర్మలమవుతుంది. మనస్సు ఎప్పుడైతే నిర్మలమైందో అప్పుడు ఆ మనస్సులోకి ఆ దేవదేవుని యొక్క అనుభూతి, ఆ స్పర్శ, ఆ శాంతి, ఆ సుఖము, ఆ ఆనందము, ఆ తృప్తి వచ్చి చేరుతూ ఉంటాయన్నమాట. అప్పుడు నీ మనస్సు నిండుతుంది. దేంతో నిండుతుంది? ఆయన యొక్క శాంతితో, ఆయన యొక్క ఆనందంతో, ఆనందస్వరూపుడైనటువంటి ఆ తండ్రి యొక్క స్పర్శతో, ఆ హాయి, ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ శాంతి అప్పుడు నీకు అనుభవానికి వస్తుందన్నమాట. అదే నీవు దాన్ని వాక్కులోకి తీసుకెళ్ళినప్పుడు, ఆకాంక్షించినప్పుడు, శుభాకాంక్షలు నీవు బయటకు వ్యక్తం చేసినప్పుడు ఆ నోటి ద్వారా చేసేటటువంటి కర్మ కూడా దానికి తోడైనప్పుడు, మనస్సు వాక్కు ఏకమైనప్పుడు అప్పుడు ఈ దేహం కూడా దానికి సిద్ధమవుతుంది. అప్పుడు నీవు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా నీవు ఏది చేయాలనుకున్నావో, ఏ సహాయాన్ని చేయాలనుకున్నావో, ఏ దానాన్ని ఇవ్వాలనుకున్నావో, ఏ దక్షిణ ఇవ్వాలనుకున్నావో అది సవ్యంగా, సక్రమంగా, ఏ ఫలితాన్ని ఆశించకుండా, దేహభావన లేకుండా, కర్తృత్వం లేకుండా, కర్మఫలాన్ని ఆశించకుండా ఆ కర్మ చేయటానికి అప్పుడు సాధ్యపడుతుంది. నిజానికి ఆలోచన అనేటటువంటిది భగవంతుడు మనకిచ్చినటువంటి ఏకైక సాధనం. ఆ ఆలోచన మనం ఎలా చేసుకున్నట్లయితే అలా మనం తయారవుతాం. యద్భావం తద్భవతి. ఏ ఆలోచన చేస్తే మీరు అది అవుతారు అని చెప్తున్నారు. ఏ ఆలోచన చేస్తే మీరు అది అవుతారు అట. ఏ ఆలోచన చేస్తే మీరు అది అవుతారు. మీకేం కావాలి ఇప్పుడు? మీకేం కావాలి ఇప్పుడు? శాంతి కావాలి. ఏం కావాలి? ఆనందం కావాలి, తృప్తి కావాలి. అందుకని మహర్షులు ఏమంటున్నారో తెలుసా? ఆలోచనే చేయమంటున్నారు. నీవు ఈ విశ్వంలో ఒక భాగానివి. ఈ విశ్వంలో ఒక భాగానివైనటువంటి నీవు ఆనందంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ విశ్వం యొక్క ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని నీవు కోరాలి. ఇది రహస్యం. ఈ దేహంలో ఈ చెయ్యి ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ చెయ్యి కోరుకోవాల్సిందేమిటి? ఈ దేహం పూర్తిగా ఆనందంగా ఉండాలి అనేటటువంటిది. అర్థమవుతుందా? ఈ దేహం కోరుకోవాల్సినటువంటిది ఏమిటి? ఈ దేహం అంతా కూడా ఆనందంగా ఉండాలి, ఈ దేహం ఆరోగ్యంగా ఉండాలి అన్నది. ఈ దేహం అనారోగ్యం పాలైతే ఈ చేతికి కూడా ఇబ్బందే వస్తుంది, ఈ చెయ్యికి కూడా ఆ బాధ కలుగుతుంది. బాధ ఈ దేహం మొత్తం అనుభవించాలి కదా. నేను చేతిని
నేను విడిగా ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఆనందంగా ఉంటే సరిపోతుంది, నా ఒక్కదానికే జబ్బు లేకుండా ఉంటే సరిపోతుంది అని ఈ చెయ్యి అనుకుంటే అది సాధ్యపడుతుందా? మీరు ఆలోచించండి. అది సాధ్యపడుతుందా? అలాంటి కోరిక ఈ చెయ్యి కోరుతుంటే మీరేమంటారు? నేను ఆనందంగా ఉండాలి, నాకు జబ్బు లేకుండా ఉండాలి, నేను తృప్తిగా ఉండాలి అని ఈ చెయ్యి కోరుకుంటే ఆ కోరిక సమంజసమేనా? ఈ చెయ్యి ఏం కోరాలి? ఈ దేహమంతా ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి కోరిక కోరాలి. దానికి తగ్గట్లుగా ఈ చెయ్యి ప్రవర్తించాలి. దానికి తగ్గట్లుగా ఈ చెయ్యి ప్రవర్తించాలి. అలాగే ఈ విశ్వంలో భాగమైనటువంటి నీవు, ఈ విశ్వేశ్వరుని దేహంలో నేను కూడా ఒక భాగాన్ని అని అనుకున్నప్పుడు నీవు చేయాల్సినటువంటిది, నీవు కోరాల్సినటువంటిది ఏ కోరిక? ఏ కోరిక కోరాలి? ఏ ఆలోచన చేయాలి? ఈ విశ్వంలోని ఒక భాగానివి నువ్వు, ఈ దేహంలోని ఒక భాగం ఈ చెయ్యి. ఈ చెయ్యి ఏ కోరిక కోరాలన్నారు? ఈ దేహం ఆరోగ్యంగా ఉండాలని, ఈ దేహం ఆనందంగా ఉండాలని మీరు చెబుతున్నారు. అలాగే ఈ విశ్వంలోని భాగమైనటువంటి నీవు ఏ కోరిక కోరాలి? నువ్వు ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు, నువ్వు శాంతిగా ఉండాలి అనుకున్నప్పుడు, నువ్వు తృప్తిగా ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు ఏ కోరిక కోరాలి? మాట్లాడండి. లోకమంతా శాంతిగా ఉండాలని, లోకమంతా తృప్తిగా ఉండాలని, ఈ విశ్వంలోని ప్రతి జీవి కూడా శాంతిగా, తృప్తిగా, ఆనందంగా ఉండాలి అనేటటువంటిది నీవు కోరుకుని తీరాలి. ఆ ఆలోచనలు నువ్వు చేసినట్లయితే, ఆ భావన నువ్వు చేసినట్లయితే అప్పుడు నీ మనస్సు నిర్మలమవుతుంది. అప్పుడు నీ మనస్సు నిర్మలమవుతుంది. అర్థమవుతుందా? ఆలోచన అంతటి మహత్తరమైనటువంటిది. నీవు ఏదైనా సరే ఒక ఆలోచన ద్వారానే సాధ్యపరుచుకోగలవు. అది మంచైనా సరే, అది చెడైనా సరే, ఏదైనా సరే ఒక ఆలోచనే ముందు వస్తుంది. ఆ ఆలోచనే రేపు ఏమవుతుంది? వాగ్రూపంలో బయటకు వస్తుంది. ఆ ఆలోచనే రేపు క్రియారూపంలో సాకారం అవుతుంది. ఏదైనా సరే నువ్వు ఒకదాన్ని సాకారం చేసుకోవాలనుకున్నప్పుడు నీ ఆలోచనే ముఖ్యము. నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది నువ్వు చూసుకో. ఆలోచనలను ఏ విధంగా మార్చుకోవాలి అన్నది నువ్వు చూసుకో. నీ ఆలోచనలు దేనికి తగిలించుకుని ఉండాలో నువ్వు ఆలోచించుకో. నిజానికి ఈ విశ్వమంతా కూడా ఆలోచనలతో నిండి ఉన్నది. నీవు ఏ ఆలోచనలు చేయాలి అనేది చూడు. ఆలోచనకు ఎంత శక్తి ఉన్నదంటే, మీరు కొంతమంది చూసి ఉంటారు, పిల్లలు ఆడుకుంటారు బూమరంగాన్ని. ఒకటి ఇలా ఇసిరితే మళ్ళీ అలా తిరిగి వచ్చి మన దగ్గరికి వస్తుంది. దాన్ని ఏమంటారు? బూమరాంగ్. బొంగరం కాదు, ఒకటి బూమరాంగ్ అని ఒక ప్లేట్ లాగా ఉంటుంది అన్నమాట. అది సరే, మీ అందరికీ ఒక అనుభవం అయినటువంటిది. ఓ కొండ గుహల్లోకి వెళ్ళి మీరు అరిస్తే ఏది వినపడుతుంది మీకు? అదే వినపడుతుంది అన్నమాట. ఇక్కడ కూడా అంటే దాన్ని ఏమంటారు? ఈకోస్ అంటారు, వైబ్రేషన్స్ అంటారు అన్నమాట. మీరు ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచనే తిరిగి మళ్ళా మీ వైపు చేరుతుంది. ఇది విశ్వరహస్యం. మీ ఆలోచనలు మంచిగా ఉంటే మీకు మంచే జరుగుతుంది. ఇది మీకు అనుభవానికి వస్తుంది, తప్పకుండా ప్రతి వాళ్లకు కూడా అనుభవానికి వస్తుంది. మీ ఆలోచనలు ఈర్ష్య, అసూయ, ద్వేషము ఉంటే మీకు ఎప్పుడు కూడా మీ పరిస్థితి అలాగే ఉంటుంది. మీ ఆలోచనల్లో ఒకరిని నాశనం చేయాలని, ఒకరు పూర్తిగా అణిగిపోవాలని ఆ భావనతో ఉన్నప్పుడు మీరు అణిగిపోతారు, మీరు నాశనం అయిపోతారు. ఒకరిని పూర్తిగా ముంచాలి అనేటటువంటి ఆలోచనలు మీరు చేస్తున్నప్పుడు మీరు మునిగిపోవటం అన్నది తథ్యము. ఎందుకని? మీ ఆలోచనలు బయటకెళ్ళి అవి మళ్ళా మీకే, మీ దగ్గరకు చేరుతాయి. మీరు ఎలా ఆలోచన చేస్తే అలాగే అవి మీ దగ్గరకు
స్థూలంగా వచ్చి చేరుతాయి. సూక్ష్మంగా మీరు చేసేటటువంటి ఆలోచనలే స్థూలంగా రేపొద్దుట మీ ముందుకు వచ్చి చేరుతాయి అనేటటువంటిది ఇది విశ్వరహస్యం. ఇది అందరికీ కూడా అనుభవానికి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు. మీరు ఏ విధంగా ఆలోచించితే రేపొద్దుట మీరు అదే పొందబోతున్నారు. ఈరోజు మీరు చేసే ఆలోచనే రేపు మీ జీవితం అవుతుంది. మీరు ఏ ఆలోచన చేస్తున్నారో మీరు చెప్పండి, మీ జీవితం రేపొద్దున ఎలా ఉంటుందో నేను చెప్తాను అనేటటువంటిది మహర్షులు చెప్పినటువంటి మాట. ఇది మీ ఆలోచనల బట్టే మీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీరు మంచి నిర్ణయం తీసుకుని, మంచి ఆలోచన చేసి, మంచి నిర్ణయం తీసుకుని దాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్ళినప్పుడు రేపొద్దుట ఆ తీయటి ఫలాలు అనుభవించేది మీరే. అది మీ ఆలోచనతోనే ఉంటుందన్నమాట. ఆలోచన అనేటటువంటి విత్తనాన్ని, ఏ విత్తనాన్ని మీరు నాటితే రేపొద్దుట అవే పళ్ళు కోసుకోబోతున్నారు. ఒక ఆలోచన అనే విత్తనాన్ని మీరు నాటుతున్నప్పుడు అది మంచి ఆలోచన అయితే రేపొద్దుట మంచి పళ్ళను మీరు కోసుకోబోతున్నారు. అది విషపు ఆలోచన అయితే, విషపు ఆలోచన ఈ దేని గురించైనా సరే, ఎవరి గురించైనా సరే, ఒక కలుషితమైనటువంటి దుర్మార్గపు విషపు ఆలోచన మీరు ఈరోజు బయటకు నాటుతున్నారు అంటే, ఈ విశ్వంలో నాటుతున్నారు అంటే రేపొద్దట మీరు విష ఫలాలను కోసుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే, తప్పదు. ఇది విశ్వం ఏర్పరిచినటువంటి కొన్ని సూత్రాల్లో ముఖ్యమైనటువంటి సూత్రం అన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మీకు అర్థమైంది ఏమని? మానసిక కర్మ అన్నది ఎంతో ముఖ్యమైనటువంటిది అన్నది, మనసులో వస్తున్నటువంటి ఆలోచనలను నియంత్రించుకోవటం అన్నది, సరైన ఆలోచనలు చేయటం అన్నది, అలాగే ఆ విశ్వప్రజ్ఞతో ఏకమవ్వాలి అనుకున్నప్పుడు ఆ విశ్వేశ్వరుని యొక్క స్పర్శ, ఆ హాయి, ఆ ఆనందం, ఆ శాంతి, ఆ తృప్తి పొందాలి అని అనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి కర్మ, ముఖ్యమైనటువంటి కర్మ మానసిక కర్మ. ఆ భావన ఏ విధంగా ఉండాలి? లోకా సంస్థ సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు. लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ॐ